అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ నాయకులు ముస్లిం ఐక్యవేదిక అనే ఒక దీంతో కరపత్రాలు వేసి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ మన అన్నగారు ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సెక్యులర్ పార్టీ. అది ఎందుకు చెప్తున్నామంటే అన్ని కులాలు అన్ని మతాలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైసీపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు బీజేపీ వల్ల ముస్లింలకు నష్టం జరుగుతుంది అని. 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ రోజు ముస్లింలకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టింది. దుల్హన్ స్కీమ్ అయితేనేమి, ఇట్లా విదేశీ విద్య అయితేనేమి, అలాగే రంజాన్ తోఫా అయితేనేమి, 50% సబ్సిడీలతో లోన్లు ఇవ్వడం అయితేనేమి, మసీదుల మరమ్మతులకి అయితేనేమి, అలాగే హజ్ పోయే వాళ్ళకి సబ్సిడీలు అయితేనేమి, ఇలా ఎంతోమందికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో సంస్కారాలు ఇచ్చింది. ఈరోజు 5 ఏళ్ళు వైసీపీ పార్టీ మోడీ గారితో ఏ విధంగా అంటే వంగి మొక్కి, అలాగే 5 ఏళ్ళు సంసారం చేసి, అంటే మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే సంసారం కాదా? 5 ఏళ్ళలో మీరు చేసినదేమి? మీరు తీసుకెళ్ళి శాలువాలు కప్పినది అయితేనేమి, అలాగే మొమెంటోలు ఇచ్చినది ఒక ఇంటికి నిండిపోతుంది. మీరు ఏ విధంగా 5 సంవత్సరాలు మోడీకి గారికి ఏ విధంగా ఇది చేశారో ముస్లిం అందరికీ తెలుసు. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ ఏది చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిస్థితి ఆ విధంగా ఉంది. అలా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేయాలంటే అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏది చేసినా ఒక పొత్తు పెట్టుకున్నా కూడా చెప్పే పెట్టుకుంటారు. అంతేగాని మీ మాదిరిగా 5 సంవత్సరాలు సంసారం చేసి నేను లేదు అనే విధంగా తెలుగుదేశం పార్టీ ఉండదు. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా అయితే సెక్యులర్ భావాలతో ఉందో రేపు పొద్దున కూడా తెలుగుదేశం పార్టీ సెక్యులర్ భావాలతోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని మేము తెలియజేస్తూ, ఇంకా అనంతపూర్లో మసీదుల్లో పోయి ప్రచారం చేయడం అనేది చాలా పద్ధతి కాదు. ఇది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మసీదుల్లో అయితేనేమి, గుళ్ళల్లో అయితేనేమి, చర్చిల్లో ప్రచారం చేయడం పెద్ద తప్పు. అది తెలుసుకోకోకుండా కొద్దిమంది నాయకులు పిలుచుకొని పోయి మసీదుల్లో వాళ్ళని ప్రచారం చేయడం అనేది ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఇక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు, ఈ విధంగా జరుగుతుంటే అని తెలియజేస్తున్నాము. ఇంకొకటి, 5 సంవత్సరాల్లో సిఏ అయితేనేమి, ఎన్ఆర్సీ విషయంలో అయితేనేమి విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడేది మీకు వైసీపీ నాయకులకు గుర్తులేదా? ఏ బిల్లు వచ్చినా కూడా మొట్టమొదటగా వైసీపీ ఎంపీలే మద్దతు ఇవ్వడం మీకు గుర్తులేదా? ఈరోజు ఏమో జరిగిపోతుందని అభద్రతా భావం ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఏ ఒక్క స్కీము ఇంప్లిమెంట్ చేయలేదు. మీరు ఇస్లామిక్ బ్యాంక్ అన్నారు, ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడుంది? సరే, తెలుగుదేశం పార్టీ 10 స్కీములు ప్రవేశపెట్టింది.
మీరు 5 సంవత్సరాల్లో ముస్లింల కోసము ఏ ఒక్క స్కీమ్ అయినా ప్రవేశపెట్టారా? ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు ఆడడానికి మసీదుల దగ్గరికి వెళ్తున్నారు? మీరు చేసిండే చెప్పండి, అంతేగాని ఈ రెచ్చగొట్టే విధానాలు మానుకొని మీరు చేసేది చెప్పండి, చేయబోయేది చెప్పండి. అంతేగాని ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు పేపర్ ఇవి కరపత్రాలు పంచడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ గతంలో ఏమైతే పథకాలు ప్రవేశపెట్టిందో దాంట్లో ఏ ఒక్కటి కూడా మీరు ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. ముస్లింలకు 5 ఏళ్లలో మీరు చేసిండేది ఏమి? నవరత్నాల పేరు మీద అందరికీ ఇస్తున్నారు, అంతేగాని సపరేట్గా ముస్లింలకు ఏ ఒక్క రూపాయినా మీరు ఇచ్చారా? ఈరోజు రంజాన్ నెల, గతంలో రంజాన్ నెలలో మసీదులకి చున్నం వేసుకోవడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళం. మీరు ₹1 రిలీజ్ చేశారు ఇంతవరకు ఈ రంజాన్ నెలలో చెప్తున్నాం. ముస్లిం సోదరులారా ఆలోచించండి. ఇప్పటికైనా కూడా ఆ రోజు మేము పొత్తు ఉండదు అని చెప్పి 5 ఏళ్ళు ఆయన బీజేపీతో ఏ విధంగా ఉన్నాడు? తెలుగుదేశం పార్టీ సెక్యులర్ భావాలు ఉన్న పార్టీ. తెలుగుదేశం పార్టీ అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ. బీసీ, ఎస్సీ, మైనార్టీలు అందరికీ ప్రాధాన్యత ఇచ్చే తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ అలాగే ముస్లింలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు, ఇది మేము చెప్తున్న మాట కాదు, ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, అలాగే యువతనైతేనేమి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అనే భావన ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధికమైన మెజార్టీతో గెలుపొందుతారని, ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాను.